సామాజిక మాధ్యమాల్లో అత్యంత బలమైన క్షణాల్లోనే ఆకర్షించగల సత్తా ఉన్న మాధ్యమం యూట్యూబ్. దీనికి చదువుతో పని లేదు. కేవలం ఒక్క క్లిక్‌తో వీక్షించే సదుపాయం, వినే అవకాశం రెండూ ఉన్నాయి. దీంతో పండితుల నుంచి పామరుల వరకు ఇతర సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి వాటికంటే అత్యంత ప్రజాదరణ పొందుతున్న మాధ్యమంగా యూట్యూబ్ రికార్డు సృష్టించింది. అంతేకాదు ఇతర సామాజిక మాధ్యమాల్లో ఆదాయం సంపాదించుకునే అవకాశం లేదు. యూట్యూబ్ విషయానికి వస్తే సొంతంగా ఛానల్ క్రియేట్ చేసుకుని నెల నెల వ్యూవర్స్‌ను బట్టి లక్షల రూపాయలు ఆర్జించే వెసులుబాటు ఉంది. నిరుద్యోగ యువతకే కాదు, ఇంట్లో ఉండే మహిళలకు కూడా ఇది ఎంతగానో దోహదపడుతుందన్న అంశం. కుటీర పరిశ్రమగా నేడు వర్ధిల్లుతున్న యూట్యూబ్లో చిన్న చిన్న వీడియోల నుంచి నిడివి ఎక్కువగా ఉన్న వీడియోల వరకు అర్జనకు అవకాశం కల్పిస్తున్నాయి. అయితే ఈ విషయంలో అర్జనే లక్ష్యంగా యూట్యూబర్లు కొందరు చేస్తున్న వీడియోలు అత్యంత జగుస్వరంగా అంటున్నాయి అనేది పబ్లిక్ టాకు. అత్యంత నీచమైన వీడియోలు కూడా యూట్యూబ్లో వెలుగు చూస్తున్నాయి. దీనిలో యువతుల పాత్రను పక్కన పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. తొలినాళ్లలో విద్యార్థులకు, యువతకు ఉపయోగపడేలా అనేక వీడియోలు యూట్యూబ్లో వచ్చేవి. వ్యూవర్స్, లైకుల ఆధారంగా ఆదాయ మార్గంగా యూట్యూబ్ ఏర్పడటంతో అనతి కాలంలోనే ఇది గాడి తప్పింది. ద్వంద్వార్థ పదాలు, వీడియోలు, జుగుప్సాకర కంటెంట్తో ఇప్పుడు యూట్యూబ్ రీల్స్ నుంచి వీడియోల వరకు పెను ప్రమాదంగా మారిపోతుంటున్నాయి. యూట్యూబ్లో చూసి రేపులు చేయటం, హత్యలు చేయటం వంటివి కామన్గా మారిపోతున్నాయి. అంతేకాదు ఇటీవల విజయవాడలో వెలుగు చూసిన ఓ ఘటన అయితే మరింత ఆశ్చర్యకరంగా మారింది. కాలేజీకి వెళ్ళిన యువతి చేసిన పాడు పని యూట్యూబ్ నుంచే నేర్చుకున్నట్లు చెప్పడం పోలీసులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇంటిల్లపాది కూర్చొని చూసేందుకు సినిమాలు ఎలా అయితే లేవో ఇప్పుడు యూట్యూబ్ పరిస్థితి కూడా అలానే మారిపోయిందన్న అంటున్నారు. ఇదంతా కేవలం అర్జన కోసం తొక్కుతున్న అడ్డదారులని పరిశీలకులు చెప్తున్నారు. అశ్లీల నృత్యాలు, అశ్లీల డైలాగులు, మహిళలు దుస్తులు మార్చుకోవటం వంటివి కూడా యూట్యూబ్లో వికృతకరంగా మారాయి. అందరూ కాకపోయినా కొందరు చేస్తున్న ఈ ప్రయత్నాలు సమాజానికి చేటు చేస్తాయని అంటున్నారు. కేంద్రానికి సెన్సార్ హక్కులు ఉన్నా ఫిర్యాదు చేస్తే తప్ప స్పందించని లక్షణ రేఖ అశ్లీల యూట్యూబర్లకు వరంగా మారింది. దీంతో యూట్యూబ్ గాడి తప్పుతుందన్న నలుగురు పరిశీలకులు అంటున్నారు. నేటి సమాజంలో యూట్యూబ్ దూరం కూడా చెడు మార్గం నడవకుండా మంచి కంటెంట్ గల వీడియోలు చేస్తే సమాజానికి ఉపయోగపడుతుందనేసి పలువురు వాపోతున్నారు. ఇది నేటి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తప్పనిసరిగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. చూస్తూనే ఉండండి సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్.